ఫ్రెండ్స్, ఇగో మా ఇంట్లోనే ఉంటారా అందరి ఇళ్ళలో ఇట్లే ఉంటారా అనేది నా డౌటు. ముగ్గురు అక్కయ్యల బాగోతుంది నేను చెప్తా. అవగారి ఇంటికాడ ఏదైనా పండుగ అయిందని పిలిచిండు అనుకో, ఒకళ్ళు వెనుక ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనుక ఒకళ్ళు ముందు, ఇట్లుంటుంది. ఇక మా డాడీ మైసమ్మని చేసుకుంటున్నా రా బిడ్డ అంటే నేను పోయినా. ఫోన్ చేసి కొంచెం ఎండ కొడుతుంది బిడ్డ పొద్దున్నే రా అంటే పొద్దుగానే బయలుదేరి వచ్చినాం. మేము వచ్చేసరికి ఈ అక్క రాలే, ఆ అక్క రాలేదు. మీదికి వెళ్ళి వచ్చినవా అయ్యా అని నేను ఫోన్ చేస్తే ఆ 2 నిమిషాలలో ఉంటే చెల్లె అని అంటారు. ఈ ఇంట్లో ఉన్నది అయితే నాకు తలకాయ వస్తుంది, నేను రానే రానంటుంది. ఈ అక్క చెల్లెల కథ గిట్లుంటుంది. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు దూరం ఉండాలి, దూరం ఇవ్వాలి పెళ్ళిళ్ళు చేసి. పిల్లలు మాత్రం ముందే ఉంటారు, అవ్వలే వెనకబడిపోతారు. ఎందుకో మరి నాకు అర్థం కాదు. ఇక వచ్చిన వెంటనే కూర వండడం మొదలుపెట్టిన. ఇక పిల్లలతోటి ఎంజాయ్మెంటు మామూలుగా ఉండదు మనతోటి. ఎందుకంటే ఇంటికి చిన్న బిడ్డం కదా, చిన్న బిడ్డతోటి మామూలుగా ఉండదు ఎక్కడైనా, అట్లా ఉంటుంది. ఇక కూర వండి అన్నం వండి అన్నీ నేనే పెట్టిన. ముందు ఉండాలి కదా, చిన్న బిడ్డ అంటేనే ముందు ఉండాలి, ఇంటికి ముందు, అన్నింటికి ముందు ఉండాలి. ఏడుపుకు ముందే, నవ్వుకు ముందే. అందుకే అందరికి వండి పెట్టి అన్నీ చేసి ముందుండి తిని తాగి ఇట్లా ఇట్లా ఎంజాయ్ చేస్తే ఆ కిక్కే వేరుంటుంది. లక్షలు లక్షలు పెట్టినా కానీ ఊటికి పోయినా దొరకని ఆనందం మేము మా చిన్నప్పటి నుండి ఆడుకునే ఈ బావి కాడ ఉంటుంది చూసిర్రా, అక్కడ తప్ప ఎక్కడ దొరకదు ఆ సంతోషం, ఆనందం. ఇవి మా వంటలు. ఎందుకంటే లాస్ట్ తినేది కూడా చిన్న బిడ్డే. మళ్ళా అదేందో దురదృష్టవంతరాలు ఇంటికి చిన్న బిడ్డ అంటే.